న్యూస్ 9 టీవీ ప్రేక్షకులకు ముందుగా ఏకాదశి శుభాకాంక్షలు. విద్యార్థుల జీవితాలు రాజకీయ నాయకులకు చదరంగపు పావుల్లా మారాయా? పచ్చని బడిలో పాలిటిక్స్ చిచ్చు రగిలిందా? అవును, నిన్నటి చరిత్రను ఒకసారి తిరిగేస్తే అసలు నిజాలు దడ పుట్టిస్తున్నాయి. ఇవాళ నాకు తెలిసి దేశంలో పేపర్ లీక్ అని రాష్ట్రపతి లేదు, ఉంటే ఒకటి ఉండొచ్చు. ఎగ్జామ్ స్టార్ట్ అయింది 9:30కి స్టార్ట్ అయింది. 9:45కి ఫోటో తీశారు, బయటకు వచ్చింది అంతా కూడా మనకి టైమింగ్స్ మీకు చెప్పాను. సో ఇది 9:59కి వస్తుంది, గ్రూప్లో వచ్చేటప్పటికి 10 మనకి 10:46కి గ్రూప్లో వీడియో గ్రూప్లో వస్తుంది. దాని ముందు ఇది 9:59కి పాస్ చేస్తాడు వాడు సీను అనే శివగణేష్ అనే అతను ఎస్ఎస్సి గ్రూప్లోకి 9:59కే పోస్ట్ చేస్తాడు. సో ఇది అంటే ఇక్కడ హౌ డిస్టార్టింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్, అంటే దాన్ని ఎలా వీళ్ళు దీన్ని తప్పుగా తీసుకెళ్ళి ప్రజల్ని ఒక రకమైనటువంటి గందరగోళం చేయడానికో లేకపోతే తల్లిదండ్రులు గందరగోళం చేయడానికో ఈ మెసేజ్ అతని ఫోన్లో దొరికింది మనకి. బ్రేకింగ్, వరంగల్ ఎస్ఎస్సి హిందీ పేపర్ లీక్. ఉదయం 9:30 లీక్ అయిన ప్రశ్నాపత్రం. వరుసగా రెండో రోజు ప్రశ్నాపత్రం లీక్. ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు. ఎస్ఎస్సి స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్లో ప్రత్యక్షమైన హిందీ ప్రశ్న పత్రం అనేది ఇతనే తయారు చేస్తాడు. మెసేజ్ తయారు చేసి ఇతనే బ్రేకింగ్ అని చెప్పి పెడతాడు. పెట్టిన తర్వాత ఇది ఈ మెసేజ్ని చూస్తే కనుక అక్కడ కొంతమంది మీడియాకి సంబంధించిన వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న కొంతమంది బ్యూరో చీఫ్స్ వాళ్ళకి పెడతారు. ఈవెన్ బండి సంజయ్ గారికి కూడా పెడతారు. బండి సంజయ్ గారికి 11:24కి పెట్టడం జరుగుతుంది. మీడియాకి సంబంధించిన కొంతమందికి 11:19కి పెట్టినట్టు మనకి వస్తున్నది. సో ఇట్లా చూస్తే కనుక ఇతను అందరికీ కూడా ఇక్కడి నుంచి మొత్తం స్ప్రెడ్ అవుతున్నట్టు మనకి ఇక్కడ ఇతని ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ మెసేజెస్, వాట్సాప్ చాట్స్ తోటి మనకి అర్థం. ఏప్రిల్ 2023 10th క్లాస్ హిందీ పేపర్ లీకేజ్ వ్యవహారం ఇప్పుడు మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అసలు ఆ రోజు తెర వెనుక నడిచిన పొలిటికల్ డ్రామా ఏంటి? లీక్ వీరుల అసలు టార్గెట్ ఎవరు? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మైండ్ బ్లాంక్ అయ్యే వాస్తవాలు కళ్ల ముందు కదులుతున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు టెన్షన్ తో రాత్రింబవళ్లు చదువుకుంటుంటే కొందరు రాజకీయ పెద్దలు మాత్రం పేపర్లతో పాలిటిక్స్ చేశారు. నిందితుడు నెంబర్ 1 A1 సాక్షాత్తు అప్పటి కీలక నేత బండి సంజయ్. నిందితుడు నెంబర్ 2 A2 ఆయన ముఖ్య అనుచరుడు ప్రశాంత్. ఇది మేము చెబుతున్న మాట కాదండోయ్. అప్పట్లో వరంగల్ సిపి రంగనాథ్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి కుండబద్దలు కొట్టిన పచ్చి నిజం. వాట్సాప్ వేదికగా ఆ లీక్ అయిన ప్రశ్నపత్రం నేరుగా A1 బండి సంజయ్ మొబైల్ కి ఎలా చేరింది? పరీక్షల వ్యవస్థను భ్రష్టు పట్టించి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని వేసిన స్కెచ్ ఇప్పుడు రివర్స్ కొట్టిందా? కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, పాలసీలు మారుతున్నాయి. రాజకీయాలు ఇప్పుడు తిరుగా తంబకుట్టినలుగా తయారయ్యాయి. నాడు వ్యవస్థను శాసించిన నాడు నేడు బోన్లు నిడబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ అసలైన ప్రశ్న ఒకటే, ఒక సామాన్యుడు తప్పు చేస్తే ఉరి తీసే ఈ చట్టం బడాబాబులు, పెద్ద పెద్ద నాయకులు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఎందుకు చోద్యం చూస్తుంది? అప్పట్లో జరిగిన ఈ కుట్ర వెనుక ఇంకా ఎవరి హస్తం ఉంది? చట్టం తన పని తాను చేసుకుపోతుందా, లేక రాజకీయ రంగు పులుముకొని ఫైళ్లు దుమ్ము పట్టిపోతాయా? విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని సమాజం గర్జిస్తుంది. ఈ పొలిటికల్ గేమ్ లో నెక్స్ట్ సీన్ ఏంటి? దర్యాప్తు సంస్థలు తదుపరి టార్గెట్ ఎవరు? వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.